ఈ శివరాత్రికి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో మజాకా సినిమా ఒకటి మావా. త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ కలయికలో ఇచ్చిన సినిమా ఎలా ఉంది ఏంటి కథ అనేది ల్యాగ్ లేకుండా ఈ రివ్యూలు అయితే ఓ లుక్ వేద్దాం. ఇక ఈ సినిమా కథ ఏంటంటే మావా, వైజాగ్ కి చెందిన కృష్ణ అలియాస్ సందీప్ కిషన్ అలాగే తన నాన్న వెంకటరమణ అలియాస్ రావు రమేష్లు ఇద్దరు సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. కానీ ఈ క్రమంలో కృష్ణకి పెళ్లి చేయాలంటే వారి ఇంట్లో కనీసం ఒక్క ఆడమనిషి కూడా లేదని ఆ సంబంధాలన్నీ వచ్చినట్టు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. దీంతో వెంకటరమణ ఇందుకు పరిష్కారంగా తను పెళ్లి చేసుకుని అప్పుడు తన కొడుక్కి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణకి మీరా అలియాస్ రీతు వర్మ, వెంకటరమణకి యశోద అలియాస్ అంశు సాగర్లు పరిచయం అవుతారు. మరి వీరి పరిచయం తర్వాత వీరి లైఫ్ లో ఎలా టర్న్ అయ్యాయి, వీరి పెళ్లిళ్ళు జరగాలంటే మీరా యశోదలని ఎందుకు కలపాల్సి వస్తుంది, ఈ క్రమంలో బిజినెస్ మ్యాన్ భార్గవ్ వర్మ అలియాస్ మురళీ శర్మ కృష్ణ వెంకటరమణలకి పెట్టిన కండిషన్ ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాలి మావా. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో లిటరల్లీ చెప్పాలంటే మావా, డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్ని సినిమాల్లో కథ ఎలా ఉన్నా కూడా తన కథనం మంచి హిలేరియస్ గా సాగుతుంది మావా. ఏదో నాకు 1-2 సీన్లు రేర్ గా సినిమా చూపిస్తామావా నేను లోకల్ సినిమాలో ఉన్న సీన్స్ లా అనిపించాయి అంతే. మిగిలిన సినిమా అంతా కూడా అద్భుత అని చెప్పొచ్చు మావా. రావు రమేష్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ సూపర్ మావా. ఆల్సో లవ్ ట్రాక్, ఆయన లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా ఎప్పటిలాగే ఎరగొట్టేసాడని చెప్పొచ్చు మావా. అండ్ అలాగే రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ పోటాపోటీగా నటించారని అనిపించింది. ఈ సినిమాలో కామెడీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే మావా, థియేటర్ లో నవ్వలేక చేస్తారు మావా. ఇది మాత్రం ప్రామిస్ గా చెప్తున్నాను. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, చాలా కామెడీగా ఉంటది. రావు రమేష్ సందీప్ కిషన్ తో పాటుగా భార్గవ్ వర్మగా చేసిన మురళీ శర్మ మాత్రం ఈగోయిస్ట్ గా అదరగొట్టేసాడని చెప్పాలి మావా. కానీ ఈ సినిమాలో హీరోకి ఇచ్చే బిల్డప్ షాట్స్ మాత్రం నాకు కొద్దిగా ఓల్డ్ గా అనిపించే మావా. బీజిఎం బాగానే ఉన్నా సరే సాంగ్స్ మాత్రం నాకు అంతగా అనిపించలేదు. లిటరల్లీ చెప్పాలంటే ఏదైనా సాంగ్ వచ్చిందంటే ఎప్పుడైపోద్రా నాయన ఈ సాంగ్ అనిపించేది మావా. నాకు అనిపించింది ఏంటంటే ఏదో ఫార్మాలిటీకి సినిమాలో సాంగ్స్ ఉండాలని పెట్టారేమో అని అనిపించింది మావా. అండ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నా సరే ఆ సీన్స్ ఎంటర్ అయ్యే విధానం మాత్రం నాకు సినిమాటిక్ గా అనిపించే మావా. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ లో అజయ్ చేసిన యాక్టింగ్ బాగున్నా సరే అక్కడ వచ్చిన సిచ్యువేషన్ కూడా సినిమాటిక్ గానే అనిపించింది మావా. మరీ ఎవరి కథకో కనెక్ట్ అయ్యి తమ పై ఆఫీసర్ ని తిట్టడం అనేది అంతగా వర్కౌట్ అయిందని అనుకోవట్లేదు మావా. కానీ ఫన్ కోసం చేశారు కాబట్టి ఆడియన్స్ మాత్రం బాగానే నవ్వుకుంటారు. ఇక రీతు వర్మ, అంశు, మహబూబ్ బాషా, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, అజయ్, రఘుబాబు వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేశారని చెప్పొచ్చు మావా. ఫైనల్ గా చెప్పాలంటే మామ ఈ సినిమాని చూసి థియేటర్లో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.